నమస్కారం స్మార్ట్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ శారదా పీఠాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని అనంతరం స్వరూప నరేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్, వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు చకచకా పూర్తి చేస్తోంది. 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన అటల్ టన్నెల్ ప్రాజెక్టును ఈ రోజు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. दौलत बैग ओल्डी की एयर स्ट्रिप वायुसेना ने अपने इरादों की वजह से शुरू हो पाई, उसमें राजनीतिक इच्छा शक्ति कहीं नजर नहीं आई। साथियों, मैं से दर्जनों प्रोजेक्ट गिना सकता हूं जो सामरिक दृष्टि से और सुविधा की दृष्टि से भले ही कितने भी महत्वपूर्ण रहे हो, लेकिन बरसों तक नजरअंदाज किए गए। मुझे याद है, मैं करीब 2 साल पहले अटल जी के जन्मदिन के अवसर पर असम में था। वहां पर भारत के सबसे लंबे रेल रोड बीच बोगीबील पुल को देश को समर्पित करने का अवसर मुझे मिला था। ये पुल आज नॉर्थ ईस्ट और अरुणाचल प्रदेश से कनेक्टिविटी का बहुत बड़ा माध्यम है। बोगीबील ब्रिज पर भी अटल जी की सरकार के समय ही काम शुरू हुआ था, लेकिन उनकी सरकार जाने के बाद फिर इस पुल का काम सुस्त हो गया। साल 2014 के बाद ही इस काम ने भी गति पकड़ी और 4 साल के भीतर भीतर इस पुल का काम पूरा कर लिया गया। अटल जी के साथ ही एक और पुल का नाम जुड़ा है, कोसी महासेतु का। बिहार में मिथिलांचल के 2 हिस्सों को जोड़ने वाले कोसी महासेतु का शिलान्यास अटल जी ने ही किया था, लेकिन इसका काम भी उलझा रहा, अटका रहा। 2014 में हमें सरकार में आने के बाद कोसी महासेतु का काम भी हमने तेज करवाया। कृषि संबंधी सुधारों पर हो रहे विरोध को लेकर भी प्रधानमंत्री ने विपक्षी दलों को निशाने पर लिया। इस देश में आज जो रिफॉर्म्स किए जा रहे हैं, उन्होंने ऐसे लोगों को परेशान कर दिया है जिन्होंने हमेशा सिर्फ अपने राजनीतिक हितों के लिए काम किया। सदी बदल गई, लेकिन उनकी सोच नहीं बदली। अब सदी बदल गई है, सोच भी बदलनी है और नई सदी के हिसाब से देश को भी बदल करके बनाना है। कृषि सुधार कानूनों का विरोध करने वाले कहते हैं कि यथास्थिति बनाए रखो, पिछली सदी में जीना है, जीने दो। लेकिन देश आज परिवर्तन के लिए प्रतिबद्ध है और इसलिए ही कृषि क्षेत्र के विकास के लिए कानूनों में ऐतिहासिक सुधार किया गया है। और ये जो सुधार है वो उन्होंने भी पहले सोचे थे, वे भी चाहते थे। सोच तो उनकी भी थी, हमारी भी, फुल स्टॉप कॉमा के साथ वही है, लेकिन उनमें हिम्मत की कमी थी। हमारे में हिम्मत है। उनके लिए चुनाव सामने थे, हमारे लिए देश सामने है। हमारे लिए हमारा देश का किसान सामने है। हमारे लिए हमारे देश का किसान का उज्जवल भविष्य सामने है और इसलिए हम फैसले लेकर के आगे किसान को ले जाना चाहते हैं। अगर हिमाचल के छोटे छोटे बागवान किसान समूह बनाकर अपने सेब दूसरे राज्यों में जाकर सीधे बेचना चाहे तो उन्हें वो आजादी मिल गई है।
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి 2020 అక్టోబర్ 2వ తేదీన శుక్రవారం అర్ధరాత్రి గంగిరెడ్డి కన్నుమూశారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో మహాత్మా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 24వ రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని ముందుగా మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు శాలువాలతో సత్కరించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన గాజువాకలో ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా శుభపరిణామం. ఈ మధ్యకాలంలో కోవిడ్ యుద్ధాన్ని మనం జయించినట్టు చెప్పాలి ఒక విధంగా. అటువంటి విజయం తర్వాత మహాత్మా గాంధీ జయంతి రోజున మనందరం కలిసిమెలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించుకొని ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వచ్చిన ప్రయోజనాలు తర్వాత చాలామందికి బ్లడ్ చాలా సందర్భాల్లో అవసరం పడుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో మనకి అప్పుడు బ్లడ్ తాలూకా విలువ అంటే ఎంత ఎమర్జెన్సీలో ఉండే పరిస్థితుల్లో ఎవరికి ఏ విధమైన బ్లడ్ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తూ టైమ్ అండ్ అగైన్ మనకి కోవిడ్ వరకే కాకుండా ప్లాస్మా సంబంధించిన ఇష్యూస్ కూడా డీల్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ మధ్య కాలంలో కోవిడ్ సంబంధించి ప్లాస్మా ఎవరైతే కోవిడ్ విజయాన్ని సాధించారో పాజిటివ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా గ్యాదర్ చేసి ఆ ప్లాస్మాను కూడా వేరే వాళ్ళకి ఇస్తూ మనకి ప్రజల తాలూకా క్షేమం కోరే ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం నిజంగా హర్షణీయం. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా మహాత్మా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 24వ మెగా రక్తదాన శిబిరం ఈరోజు గాజువాక నియోజకవర్గం సంజీవిని బ్లడ్ బ్యాంకులో కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ముఖ్య సందేశం ఎందుకంటే కోవిడ్-19 బారిన పడి చాలామంది బ్లడ్ గురించి ఇబ్బంది పడిన తరుణంలో ఇదే విధంగా మేము చాలామందికి పేషెంట్స్కి రిఫరెన్స్ చేస్తుండే బ్లడ్ బ్యాంక్లో చాలామందికి స్టాక్ లేదండి. ఎందుకంటే గతంలో మరి కోవిడ్ రాకముందు అయితే రోజుకి మినిమము మేమే రోజుకు 12-13 పేషెంట్స్కి రిఫరెన్స్ చేసేవాళ్ళం. ఇప్పటి వరకు 24 క్యాంపులు కండక్ట్ చేసి 6,426 మందికి బ్లడ్ ఆపదలు యాక్సిడెంట్లో కానీ ప్రెగ్నెన్సీలో కానీ చాలామందికి మా తరఫున అందించడం జరిగింది. ఈరోజు కండక్ట్ చేసాం కాబట్టి ఒక మెసేజ్ పెట్టగానే ఇమ్మీడియట్లీ చాలామంది నా మిత్రులాడు అన్నదమ్ములాడు అందరూ వచ్చి ఈరోజు నాకు ఈ కార్యక్రమం ఎన్నిదట్టారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఎంఆర్ఓ గారిని ఇన్వైట్ చేయగానే వచ్చి మాకు ఇక మంచి ఉత్సాహాన్ని రేపారండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బ్లడ్ బ్యాంకు కండక్ట్ చేసి ప్రోత్సహించడం జరపాలని. ఇదే విధంగా ఈరోజు ఒక పేషెంట్ బ్లడ్ గురించి వస్తున్నారండి. ఈరోజు ఆ పేషెంట్కి రిఫరెన్స్ చేయకుండా బ్లడ్ తీసుకెళ్ళిపోవడం కాదండి. మీరు నెక్స్ట్ పేషెంట్కి బ్లడ్ కావాలంటే ఆ బ్లడ్ ముందు ఆ డోనర్ అడిగే ముందు ఆ ఫ్యామిలీ ఎవరైనా రెస్పాండ్ అయ్యి బ్లడ్ ఇస్తే నెక్స్ట్ పేషెంట్ కూడా బ్లడ్ ఉంటుందని సందర్భం తెలియజేసుకున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత అమ్మాయిపై అత్యాచారంకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అరకులోయలో ప్రధాన రహదారిలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం, గిరిజన సంఘం, సిఐటియు, ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగుల సంఘం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని, యూపీలో దళిత యువతపై అత్యాచారంకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఏసీఏ జిల్లా అధ్యక్షులు కె కృష్ణకుమారి, మండల అధ్యక్షులు సిహెచ్ మోహన్, పార్టీ రాష్ట్ర నాయకులు కిల్లో సురేంద్ర, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రూరల్ జిల్లా అధ్యక్షులు జేఏసీ సలహాదారుడు కె సింహాద్రి, ఉపాధ్యక్షుడు నందో, సిఐటియు మండల నాయకులు పొద్దు బాల్దేవ్, ఆదివాసీ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ ఎల్బి కామేశ్వరరావు, ప్రజా జేఏసీ మండల కన్వీనర్ చుట్టు మోహన్, కో కన్వీనర్ జాన్, గిరిజన సంఘం మండల నాయకులు కె రామారావు, గిరిజన మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యదర్శి ఉత్తరప్రదేశ్లో మనీషని అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది నేటి నుంచి వచ్చిందే కాదు, విశాఖ జిల్లా వాకపల్లి నుంచి నేటి వరకు ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు జరిగినప్పుడు అధికారులు, ప్రభుత్వాలు స్పందిస్తున్నా ఆ కనీసం మహిళా చట్టాలు అమలుకి నోచుకోవడం లేదు. దేశంలో అత్యున్నత స్థానంలో దళితుడన్న రాష్ట్రపతి ఉన్నప్పటికీ కనీసం దళితులకు న్యాయం జరగడం లేదు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు, మైనారిటీకి న్యాయం జరగడం లేదు. చాలా అన్యాయం. కానీ ఈ రేపులు, గ్యాంగ్ రేపులు, అలాగే అత్యాచారాలు జరిగినప్పుడు మాత్రమే ఈ అంశాలు మాట్లాడుకుంటున్నాయి తప్ప మిగతా రోజులు మర్చిపోయే పరిస్థితి ఉంది. నిర్భయ చట్టం వచ్చింది, అనేక చట్టాలు, మహిళా చట్టాలు వచ్చి ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి. కఠినంగా శిక్షించకపోవడంతో క్రూర మృగాలు బరి తెగించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మనీష కుటుంబానికి న్యాయం చేయాలి. కనీసం దాన సంస్కరణ చేయడానికి కుటుంబాలు అడిగినా కనీసం శవ పంచనామా నిర్వహించకుండా అఘాయిత్యంతో మధ్యరాత్రి తీసుకెళ్లిపోయి కాల్ చేసిన పరిస్థితి. కనీసం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కనీసం స్పందించలేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షం నిలబడతాయి, మహిళల పక్షం నిలబడతాయా, దోషుల పక్షం నిలబడతాయా తేల్చి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మహిళా లోకం, సమాజం మొత్తం కలిసి ఖచ్చితంగా మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎలాగా ఏ విధంగా బయటికి వెళ్ళాలన్నా మనం భయంతో, ఆందోళనతో తిరుగుతున్నాము. అసలు స్త్రీకి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈ దినాన మరి అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఎప్పుడైతే అర్ధరాత్రి 12 గంటలకు ఒక స్త్రీ రోడ్డు మీదకి వెళ్తుందో అప్పుడే ఆమెకు స్వతంత్రం అన్నారు. మనకు స్వతంత్రం ఎక్కడుందండి? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవ్వరికి కూడా స్వతంత్రం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మరి జరిగిన అన్యాయానికి మరి పెద్దలైన ప్రతి ఒక్కరు మీరు న్యాయం చేకూర్చాలి. అమ్మాయికి న్యాయం చేయాలి, తన కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ రేపిస్టులు నలుగురిని కూడా ఊరి తీయాలి. మరి ఈ ఒక నినాదాలు ఆమె ఆత్మశాంతి కొరకు కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జీవీఎంసీ స్థానిక 96 వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సచివాలయ వాలంటీర్లకు సంఘీభావంగా చప్పట్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శరగడం చిన్న అప్పలనాయుడు పాల్గొని చప్పట్లు కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా చేసే ప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అని కొనియాడారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక మంది మహిళలు అమ్మఒడి, జగనన్న చేయూత, జగనన్న ఆసరా పథకాల కింద మహిళలు లబ్ధి పొందారని అన్నారు. వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు 2 విడతలుగా నేరుగా వారి బ్యాంకుల్లోకి డబ్బులు పడేలాగా సచివాలయం సిబ్బంది కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్లె రామునాయుడు, అవగడ్డ స్వామి, వేగి శ్రీనివాసరావు, అప్పలనాయుడు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల 1 year అయినటువంటి సందర్భంగా ప్రతి గ్రామ వాలంటరీ కూడా ఇవాళ కరోనా పరిస్థితుల్లో కూడా ప్రపంచమంతా ఈ కరోనాను వణికిస్తుంటే, ఈ భారతదేశం అంతా కరోనాను వణికిస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంతమంది కరోనా బారిన పడ్డారు, వారికి ఏ విధంగా మందులు ఇస్తున్నాం, ఎవరెవరు ఇతర దేశాల నుంచి వస్తున్నారు, ఎవరెవరు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, హోమ్ క్వారంటైన్కి ఎవరిని పంపించాలి, ఇటువంటివన్నీ కూడా చక్కనైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కరోనా కట్టడి చేయడంలో కానీ వచ్చినటువంటి కరోనా వాళ్ళకి వైద్యం అందించి సత్వరమే కోలుకోవడానికి ఈ గ్రామ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా తోడ్పడిందని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఈ దేశ చరిత్రలో కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజల ముంగిటికి పాలన వెళ్తుంది. ఎవరో ప్రభుత్వ అధికారుల చుట్టూ కానీ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కానీ మనం తిరగనవసరం ఉండదు. గ్రామ వాలంటరీకి మనం తెలియజేస్తే వారి ద్వారా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా
ప్రభుత్వానికి అంది ఆ పథకాలు మన ఇంటికి వచ్చే విధంగా, మన అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ఇది రూపకల్పన చేయబడింది. దీనివల్ల ప్రజలంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవాళ రైతు భరోసా డబ్బులు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఒకటేంటి, ఏ ప్రభుత్వ పథకమైనా, ఒక రేషన్ కార్డు కానీ, ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ప్రజలకి నేరుగా ఏ నాయకుల చుట్టూ తిరగవసరం లేదు, ఏ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వవసరం లేదు. పార్టీలకు అతీతంగా ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ ప్రభుత్వం చుట్టం లేదు. పేదవాడైతే చాలు, ఆ పథకానికి అర్హుడైతే చాలు, రాజకీయ సంబంధం లేకుండా చేస్తున్నటువంటి చక్కనైనటువంటి పరిపాలన మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈరోజు తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ గ్రామ వాలంటీర్లని మనం అందరం కలిసి సత్కరించడం మన విధి బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, సోదరులకి, సోదరీమణులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ పంచాయతీ తారకరామానగర్లో ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని టి హరికృష్ణ కుటుంబ సమేతంగా ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇంటి నివేశంగా కింద 2004 సంవత్సరం 2 సెంట్ల ఇంటి స్థలాన్ని మాకు కేటాయించారని, ఆర్థిక పరిస్థితుల కారణంగా సకాలంలో ఇంటి నిర్మించుకోలేకపోయామని హరికృష్ణ తెలిపారు. కరోనా లాక్డౌన్ సమయంలో తిరుపతికి సంబంధించిన ఆర్ఆర్ యాదవ్ అనే వ్యక్తి తమ ఇంటి స్థలంలో ఒక రూమ్ ఏర్పాటు చేసి వాటర్ కరెంట్ మీటర్ అమర్చుకుని మా స్థలాన్ని కబ్జా చేశారని హరికృష్ణ వాపోయారు. నాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా, ఇందిరమ్మ ఇంటి నివేశ స్థలం గుర్తింపు కార్డు మరియు హౌసింగ్ సొసైటీలో నా పేరు ఉందని తెలిపారు. ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, నాలాంటి నిరుపేదకు అధికారులు ప్రభుత్వం సహాయం చేయాలని హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా పేరు అమర్నాథ్. మా అన్న హరికృష్ణకి మెకానిక్ యూనియన్ తరపున 2004లో ఈ ఫ్లాట్ వచ్చింది. 2004 నుంచి వచ్చి చూసుకొని వెళ్తున్నాం. మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమి కట్టలేకపోయాము. 2004 నుంచి 2008 వరకు ఇక్కడ వచ్చి చూసుకొని వెళ్తున్నాం, అన్ని క్లియర్గా ఉన్నింది. 2008లో మా అన్నకి ఆరోగ్యం బాగలేకుండా వాళ్ళ అత్తవారింటికి వెళ్ళి అక్కడే పని చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. తర్వాత రీసెంట్గా ఒక 1 మంత్ ముందర వచ్చి చూసాము. 1 మంత్ ముందర వచ్చి చూస్తే ఇక్కడ గోడలు, ప్రహరీ గోడలు, కరెంట్ లైన్లు, డ్రైనేజు, ఈ మరి బాత్రూమ్లు, ఈ మరి సింగిల్ రూమ్లు కట్టేస్తున్నారు. అంతకుముందే మేము వచ్చి కడగాలన్నీ తవ్విపించి వెళ్ళాము. ఈ కరోనా కాలంలో వచ్చి చూసుకోలేకపోయాము. ఈ కరోనా కాలంలో ఎవరో వచ్చి మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఈ చుట్టుపక్కల ప్రహరీ గోడలు కట్టేసి ఈ మారి లైన్లు తీసుకొని వాటర్ కనెక్షన్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఆర్ఆర్ యాదవ్ ఆక్రమించుకున్న అతని పేరు ఆర్ఆర్ యాదవ్ అని ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ చేస్తుంటే అతను ఏం చెప్తున్నాడంటే, నాకు ఇంతవరకు మీరు ఎందుకు సెటిల్మెంట్కి రాలేదు అన్నట్టు చెప్పారు. ఈ పక్కన ప్లాట్ కూడా అలాగే జరిగింది. వాళ్ళు 1 లక్ష రూపాయలు కట్టించి సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇలా ఈ ఏరియాలో దాదాపుగా 30-35 ప్లాట్లు ఈ మారి ఆక్రమించుకొని ఇలా జరుగుతున్నాయి. మేము ఒరిజినల్ పట్టాదారులం. చూడండి, ఐడి కార్డు చూడండి, పట్టా చూడండి. మాకు అందులో ఈ కరెంట్కి, ఈ మున్సిపల్ వాటర్ కనెక్షన్కి ఒరిజినల్ పట్టాదారుని పట్టా లేకుండా గవర్నమెంట్ ఎలా లైసెన్స్ ఇచ్చిందో మాకు అర్థం కాలేదు. మేము దీన్ని ఆల్రెడీ ఒకరిద్దరితో ఎంక్వైరీ చేసాం, మాకేమీ న్యాయం జరగట్లేదు. మీరన్నా ఏదైనా న్యాయం చేయాలి. ఒరిజినల్ పట్టాదారు ఇతను. గవర్నమెంట్ పట్టాదారునికి ల్యాండ్ ఇచ్చింది 2004లో. 2007-8లో ఇందిరమ్మ పథకాల నుంచి ఐడి కార్డులు కూడా ఇచ్చినారు. ఈ గవర్నమెంట్ ఈ కబ్జాదారులు ఎట్లా కబ్జా చేస్తున్నారు, వీళ్ళకి ఎట్లా లైసెన్స్లు, పర్మిషన్లు ఇస్తున్నారు, కరెంటుకి, డ్రైనేజీకి, ఇంటి పనులు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారు ఈ గవర్నమెంట్, ఒక సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. ఒక 1 year బ్యాక్ వచ్చి మేము మొత్తం కడగాలు తవ్వించినాం జేసీబీలు పెట్టి. మా ఆర్థిక పరిస్థితి బాగలేదు. మా బ్రదర్కి ఒళ్ళు బాగాలేక కిడ్నీ సర్జరీ చేసుకునేసి ఊర్లోకి పోయేసి అత్తవారింట్లో ఉండిపోయాడు. ఈ మధ్యలో వచ్చి చూసి మాదిరి కబ్జా చేసి రూమ్ కట్టేస్తున్నారు. ఆర్ఆర్ యాదవ్ అని చెప్పేసి
అతని నెంబర్ కూడా రాసి పెట్టున్నారు. భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిషె దేవానంద్ విశాఖలో పర్యటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియామకమైన తరువాత మొదటిసారి శ్రీ వరహాస్ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి సింహాచలం వచ్చారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎన్పీ చక్రవర్తి, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దళిత మోర్చా కార్యక్రమాలకి ఇక్కడ నుండే మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా సింహాద్రి అప్పన్న గారి యొక్క దీవెనని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం, మరి ఈ మొన్నటిదాకా సింహాచలం యొక్క ప్రతిష్ట ఎంత విధంగా ఉందో ఇప్పుడు డబల్ రెట్టింపుగా ఈ యొక్క పైన ఏర్పాట్లు అంతా బాగున్నాయి. మరి దినదినానికి ఈ సింహాచలం అభివృద్ధి అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా రాష్ట్ర నాయకులు చక్రవర్తి గారు కానీ, శ్రావణ్ కుమార్ గారు కానీ, మరి మిగతా నాయకులందరూ నాకు స్వాగతం చెప్పడం శుభసూచిక. మరి ఇందులో భాగంగా శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి తదితర జిల్లా కమిటీలు వేస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కలిసి ఈ యొక్క 2024కి భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి ఒక్క దళిత వాళ్ళలో ఎగిరించాలని చెప్పి, ప్రతి ఒక్క దళిత వాళ్ళ ఆఖరి గడప వరకు వెళ్లాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ పర్యటన చేయడం జరుగుతుంది. 2024కి ఆఖరికి జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు కలయికతో మా యొక్క ఈ యొక్క ఆలోచన విధానం పదును పెట్టి, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క మన సోము వీర్రాజు గారు, వీళ్ళ యొక్క కలయికతో ఈరోజు రోజు రోజుకి పార్టీ అభివృద్ధి అవుతుంది. మరి దీంట్లో రాజకీయంగా ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము నిలబడతాం, కలబడతాం, ప్రశ్నిస్తాం. గ్రామీణ స్థాయిలో ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు పునాది రాళ్ళు మాదిరి కొన్ని ఏళ్లగా, కొన్ని సంవత్సరాల్లో మొదలుకొని పెళ్లి పటాకలు లేకుండా ఈరోజు నిరంతరం ప్రజాసేవ కోసం పనిచేస్తున్న కరసేవకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఏ యొక్క ప్రాంతీయ పార్టీకి కానీ జాతీయ పార్టీకి ఆ యొక్క ఇది లేదు, అది భారతీయ జనతా పార్టీకే ఉంది. అందుకని ఈరోజు రాబో రోజుల్లో మేము కొన్ని కారణాల వల్ల పొత్తుపోవడం వల్ల మా యొక్క ఇబ్బంది కలిగింది. కానీ నిజంగా మేము ఆ రోజు నుంచి చేసేది ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది. కొన్ని కారణాల వల్ల పొత్తుపోవడం వల్ల తెలుగుదేశం అలాంటి పార్టీల వల్ల మేము కొద్దిగా ఎన్నికబడాము. కానీ రాబో రోజుల్లో జనసేన, బీజేపీ వల్ల గ్రామీణ స్థాయిలో కాదు, పట్టణాల్లో, ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో మేము రాబో రోజుల్లో మీరే చూస్తారు. దీని యొక్క ఆలోచన కూడా అదే విధంగా. కృష్ణా గోదావరి నది జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును, కేంద్రం వైఖరిని తప్పుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు 14 పేజీలతో లేఖ రాశారు. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలకు సంబంధించి వివరాలను పొందుపరిచారు. విజయవాడ వాసుల కల నెరవేరుతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అక్టోబర్ 16న ప్రారంభిస్తారని ఎంపీ కేశినేని నాని తెలిపారు. వాస్తవానికి గత నెల 18న ప్రారంభం కావాల్సినప్పటికీ నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని కేశినేని నాని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్మార్ట్ 9 టీవీ న్యూస్.